నేనే తప్పు చేశానని నిజం ఒప్పుకుంది కదా. ఏ భార్య చేశాననగానే గుండె ఆగినంత పనే అయిందా? అలివేలు, నిజంగా నా కోడలు తప్పు చేస్తే శిక్షించడానికి నా కొడుకు ఒక్క క్షణం కూడా ఆలోచించడు. నువ్వు మధ్యలో రాకు. జానకి, నువ్వు చేయలేదని నా మనసు చెబుతున్నా, చేశానని నా మనస్సాక్షివైన నువ్వు చెబుతున్నావు కాబట్టి నిన్ను శిక్షించే బాధ్యత నీ కొడుకుకి అప్పగిస్తున్నాను. కొడుకా? అవును, నీకు కొడుకైనా మరిదైనా అన్ని శివరామేగా. శివరాం, ఇంటి పెత్తనం నువ్వు తీసుకున్నావు, నిర్ణయం కూడా నువ్వే తీసుకో. అన్నయ్య, అది అవునరా, ఒకే తల్లి కడుపున పుట్టినందుకు నాకు నీ మీద అధికారం ఉండొచ్చు. కాని ఇప్పుడు ఈ ఇంటి అధికారాలన్నీ నీ చేతిలో ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, ఈ సమస్యకి పరిష్కారం, శిక్ష నువ్వే నిర్ణయించాలి. నాకు తల్లైనా వదినైనా, ఈ ఇంటికి దేవతైనా అన్నీ వదినే. కానీ వదిన ఈ నిందను తన మీద వేసుకుంటుందని నేను కలలో కూడా ఊహించలేదన్నయ్య. ఇది ఇప్పటికీ నాకు పీడకల్లాగే ఉంది. వదిన కాదనే విషయం నా మనసు నాకు చెప్తోంది. 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈ 24 గంటల్లో ఎవరు తప్పు చేశారో దయచేసి ముందుకు వచ్చి ఒప్పుకోండి. అప్పటికి ఎవరు ముందుకు రాకపోతే తప్పు చేసిన వాళ్ళను కనిపెట్టడానికి నేను 24 గంటల టైం తీసుకుంటాను. ఆ తర్వాత కూడా ఎవరిని కనిపెట్టలేకపోతే ఆ క్షణంలో వదిన్ని శిక్షించే బాధ్యత అన్నయ్య తీసుకోవాలని విన్నవించుకుంటున్నాను. నేను ఈ భారాన్ని మోయలేను. వదిన ఒకరు చేసిన తప్పుల్ని సరిదిద్దుతుందే కాని తను తప్పు చేయదు. ఎందుకిలా చెప్తుందో ఆ భగవంతుడికే తెలియాలి. దేవుడా, జానకక్క చెప్పిన అబద్ధాన్ని నిజం చేసి ఆ నింద తన మీదే వేసి శిక్ష అక్కకే పడేలా చేస్తే నేను ఈ గండ నుంచి గట్టెక్కేస్తాను. అలా చేయి స్వామి. అలా చేస్తే నీ గుడికొచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తాను. 8 తిరుగుతాను. ఇప్పుడు ఏం చేయబోతున్నావే? ఏం చేయాలో నాకు తెలుసు, నేను చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. అలాగే.